కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురలో కమ్యూనిస్టులు ఖర్చు అయిపోయారు. కేరళలో దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో బెంగాల్లో కమ్యూనిస్టులతో పాటు తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీ కూడా అడుగంటిపోయింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా శక్తులను ఏకీకృతం చేయడం. ఒకప్పుడు ఆపోజిట్గా బీజేపీ ఎన్డీఏ కూటమి అయితే ఎన్డీఏ కూటమిగా యూపీఏ స్ట్రాంగ్గానే ఉండేది, తృతీయ పక్షము స్ట్రాంగ్గానే ఉండేది. తృతీయ పక్షం క్రమంగా అడుగంటిపోయింది. ద్వితీయ పక్షంలోకి తృతీయ పక్షం వాళ్ళు వచ్చి చేరినా కూడా బలహీనపడ్డారనడానికి సాక్ష్యం బెంగాల్ ఎలక్షన్స్లో విజయం. అసలు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ కూడా లేనటువంటి ప్లేస్లో కమ్యూనిస్టుల కంచుకోట తృణమూలకి స్వర్గం లాంటి ప్రదేశంలో భారతీయ జనతా పార్టీ ఏకంగా భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం, దేశవ్యాప్తంగా హిందుత్వ శక్తుల ఏకీకరణ, అదే సందర్భంలో మైనార్టీ బుజ్జిగింపు చర్యల వ్యతిరేకం అన్నటువంటిది మూడు వర్గాలకి మంట. ఒకటి వామపక్ష భావజాలిక వర్గం, రెండు నాస్తిక హేతువాద వర్గం, మూడవది విదేశీ శక్తులు. ఈ మూడు ఖచ్చితంగా దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తాయి. లైక్ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి గొడవలు సృష్టించడం కోసం ప్రారంభించినటువంటిదే కాక్రోచ్ పార్టీ లాంటిది. వాడికి ఏం కోట్ల రూపాయల డబ్బులుండి పెట్టలేదు. సోషల్ మీడియాలో అట్లాంటిది ఒక ప్రమోషన్ అకస్మాత్తుగా చెయ్యాలి, అందులో అన్ని బాట్ అకౌంట్స్ నుంచి జరిగినాయి అంటే పక్కా ప్లాన్తో జరుగుతుంది. భారతదేశంలో డీప్ స్టేట్ వేసిన వ్యూహాలకి ఎదురు వ్యూహాలు వేయడంలో ఆర్ఎస్ఎస్ సక్సెస్ అయింది. భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. డీప్ స్టేట్ క్రియేట్ చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కరప్టెడ్ పార్టీగా జనంలోకి వెళ్ళడం, ఢిల్లీ ఎన్నికల్లో ఓటమితో వాళ్ళు వేసిన ఎత్తుగడ విఫలమైంది. రాహుల్ గాంధీని ప్రమోట్ చేయడం కోసమని బీజేపీ వ్యతిరేకంగా సృష్టించినటువంటి అతిపెద్దదైనటువంటి ఉద్యమం రైతు ఉద్యమం విఫలమయ్యింది. ఇప్పుడు అదే రైతులు ఎవరి పనాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ చివరికి అతని జాతక చరిత్రలోనే అత్యధిక గుడ్ పీరియడ్ అన్నటువంటి 2019లో ప్రతిపక్ష స్థానం వరకు మాత్రమే రాగలిగాడు రాహుల్ గాంధీ. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలోని దాదాపు 350 సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలలో 30 కూడా సొంతగా గెలుచుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. ఇలాంటి దశలో ఏదో ఒక ఉద్యమాలు సృష్టించి, అల్లకల్లోలాలు సృష్టించి, మత ఘర్షణలు సృష్టించి, వర్గ ఘర్షణలు సృష్టించడానికి రెడీ అవుతున్నట్టు కనబడుతోంది. ఈ కాక్రోచ్ పార్టీ ద్వారా జనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.